ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వైష్ణవి మర్డర్ కేసు కింద జైల్లోకి వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి రాంబాబు వాళ్ళు వస్తూ ఉంటారు. అక్కడున్న వైష్ణవిని చూసి వెన్నెల అనుకొని అమ్మ వెన్నెల అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. ఆ మాట వినగానే అక్కడున్న వైష్ణవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి ఇలా చూస్తున్నావు? నువ్వు రాంబాబుని పెళ్లి చేసుకుంటావా, లేకపోతే మర్డర్ కేసు కింద లోపల ఉన్నావు? నిన్ను బయటికి తీసుకొని రావాలి అంటే నేను చెప్పిన విధంగా నువ్వు చెయ్యాలి. ఇదిగో ఇక్కడ ఉన్నాడు కదా రాంబాబు, ఈ రాంబాబుని పెళ్లి చేసుకొని మర్యాదగా బయటికి వస్తావు, లేకుంటే నీకు వచ్చినట్లు లోపల ఉంటావు, అది నీ ఇష్టం అని చెప్పేసి అంటాడు. ఆ మాట వినగానే అక్కడున్న వైష్ణవి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వాళ్ళందరూ కలిసి ఏంటి ఏదో ఒకటి చెప్తావా, లేదా నువ్వు బయటికి రావాలని ఉందా, లోపలే ఉండాలని అనుకుంటున్నావా అని చెప్పేసి చాలా బెదిరిస్తారు. ఆ మాట వినగానే అక్కడున్న వైష్ణవి మాత్రం చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. వీళ్ళు నన్ను వెన్నెల అనుకుంటున్నారు, వెన్నెల ఇక్కడ ఉందన్నమాట, ఇక్కడ ఉండాలి, వెన్నెలని కూడా చూస్తే సరిపోతుంది అని చెప్పేసి అనుకుంటుంది. ఇంతలో అక్కడ వాళ్ళు మాత్రం మర్యాదగా చెప్పు, నువ్వు మర్డర్ కేసు కింద లోపల ఉన్నావు, నువ్వు బయటికి రావాలి అంటే చాలా కష్టం, అందుకే నీకు బయటికి తీసుకురావాలి అంటే మేము చెప్పిన విధంగా నువ్వు వినాలి. అందుకే ఈ రాంబాబుని పెళ్లి చేసుకొని మర్యాదగా బయటికి వచ్చేస్తే సరే, లేదంటే చెప్పకూడదు, నీకు దీని గుర్తు లోపల ఉంటావు, అది గుర్తుపెట్టుకో అని చెప్పేసి అంటారు. ఆ మాటలు వినగానే అక్కడున్న వైష్ణవికి మాత్రం ఎలా మాట్లాడాలో తెలియక మౌనంగా చూస్తూ ఉండిపోతుంది.